నమస్తే, వెల్కమ్ టు R24. ఇవాళ మన టాపిక్ ఏంటంటే కొడాలికి జగన్ నో అపాయింట్మెంట్. ఎస్, మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి పూర్తిగా జ్ఞానోదయమైందా? తన మౌనానికి కారణమేంటో ఆయన తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో చెప్పగానే చెప్పేశారా అంటే ఆయన మాటలు వింటే అవునని అనిపిస్తోంది. అధికారంలో ఉన్నంతకాలం అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయి పచ్చి బూతులతో విరుచుకుపడిన కొడాలి నాని ఓటమి తర్వాత నోరెత్తడమే గగనమన్నట్టుగా మారిపోయారని అంటున్నారు. అసలు కనిపించకుండానే పోయారు. దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారా అన్నట్టుగా మారిపోయారు కొడాలి నాని. అయితే మంగళవారం విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వచ్చిన జగన్ వెంట కొడాలి నాని కూడా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కొడాలి నాని పార్టీ అధినేత కోసం అనివార్యంగా బయటకు రావాల్సి వచ్చిందని అంటున్నారు. జిల్లా జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడిన సమయంలో కొడాలి నాని కూడా పక్కనే ఉన్నారు. దీంతో తన మౌనానికి కారణమేంటని మీడియా అడిగిన ప్రశ్నకు కారణం కూడా చెప్పేశారు ఆయన. జనం తన ఉద్యోగం ఓడగొట్టేశారని, నోరెత్తొద్దని ఓటు ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చారని అన్నారు కొడాలి నాని. అందుకే మాట్లాడడం లేదని చెప్పుకొచ్చారాయన. అంతే తప్ప అరెస్టులకు భయపడనని, 3 కాదు 30 కేసులు పెట్టుకున్నా లెక్క చేయనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అధినేత పక్కనుండడంతో ఆ మాత్రం డావు ప్రదర్శించారు. కానీ వాస్తవానికి వంశీ అరెస్టుతో కొడాలి నానికి భయం పట్టుకుందని, ఏ క్షణంలో కటకటాలు లెక్కించాల్సి వస్తుందోనని వణికిపోతున్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. మొత్తం మీద జగన్ మాటలు విని బూతులతో రెచ్చిపోయిన తనను జనం చీకొట్టారని కొడాలి నానినే అంగీకరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. జనాలకు ఇంట్రెస్ట్గా ఉండే ఏ చిన్న విజువల్ కనిపించినా క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. అయితే వల్లభనేని వంశీకి, కొడాలి నానికి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంటుంది. అందుకే వాళ్లపై నిఘా పెడుతోంది. ఫుల్గా వైరల్ అయ్యే కంటెంట్ కోసం తెగ సెర్చ్ చేస్తోంది. ప్రస్తుతం వంశీ జైల్లో ఉండడంతో కొడాలిపై ఫోకస్ పెట్టారు. ఇటీవల వంశీతో ములాఖత్ తర్వాత మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక తాజాగా జగన్ ఇంటి ముందు కొడాలి పడిగాపులు అంటూ మరో వీడియోను వైరల్ చేస్తున్నారు. టీడీపీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడే కొందరు నేతలు ఎప్పుడు బయటకు వచ్చినా డేగకళ్లతో నిఘా వేసే సోషల్ మీడియా మాజీ మంత్రి కొడాలి విషయంలో మరింత చురుకుగానే పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ను కలిసేందుకు తాడేపల్లికి వచ్చిన కొడాలికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఏదో ఫోన్ రావడంతో జగన్ ఇంటి ముందున్న ఫుట్పాత్ పై ఒంటరిగా కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న కొడాలిని వీడియో తీసి పాపం కొడాలి 2 గంటల పాటు అధినేత ఇంటి ముందు పడిగాపులు అంటూ సోషల్ మీడియాలో వదిలేశారు. కనీసం కొడాలికి జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని కామెంట్ చేస్తున్నారు. దీంతో కంటెంట్ కొడాలిది కావడంతో క్షణాల్లోనే బాగా వైరల్ అయిపోయింది. ఇక వల్లభనేని వంశీ అరెస్టుతో అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన కొడాలి 2 రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఆయన వీడియోలు, బైట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత నుంచి కొడాలి నాని పెద్దగా బయట కనిపించింది లేదు, వినిపించింది లేదు. వైసీపీ అధికారంలో ఉండగా నోటికి హద్దు పద్దు లేదన్నట్టుగా బూతులతో చెలరేగిపోయేవారైన. చంద్రబాబు పైన, అలాగే నారా లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసే కొడాలి ఇప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారట. తన మౌనానికి కారణం జనం తన ఉద్యోగం ఓడగొట్టడమే అని చెప్పుకున్నారు. అరెస్టులకు భయపడేది లేదు, రెడ్ బుక్ చూడలేదు అంటూ ఒకంత గంభీరంగా మాట్లాడినా గానీ కొడాలి నాని అరెస్టు భయంతో వణికిపోతున్నారని అంటున్నారు. 3 కాదు 30 కేసులు పెట్టుకున్నా పట్టించుకోనంటూ చేసిన వ్యాఖ్యల్లో కనిపిస్తున్నది తెచ్చిపెట్టుకున్న ధైర్యం మాత్రమేనని రాజకీయ పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి పలువురు నేతలు చేసిన వ్యాఖ్యల వల్లే వైసీపీకి నష్టం జరిగిందని స్వయంగా ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక జైలు దగ్గర జగన్ చేసిన వ్యాఖ్యలు చూసి వంశీ భార్య కూడా నవ్వుకున్నారని, కావాలంటే ఆ వీడియోను తెప్పించుకుని చూడాలని అంటున్నారు. ఇప్పటికైనా జగన్ ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని, అంతే తప్ప ప్రజలందరూ అసహ్యించుకునేలా మాట్లాడే వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారికి మద్దతుగా మాట్లాడొద్దని హితవు పలుకుతున్నారు. గతంలో అధికారం ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళంతా జైలుకు వెళ్ళక తప్పదంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.